ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు 1,00,000 బిల్వార్చన. అలిపిరి గోమందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకం. బద్వేల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి పుష్పయాగ మహోత్సవం. నంద్యాలలో శ్రీ లక్ష్మీ గణపతికి సంకష్టహర చతుర్థి అభిషేకోత్సవం. ఆపద మొక్కలవాడు తిరుమల శ్రీనివాసుడు. వడ్డీకాసులవాడికి భక్తుల భక్తి ముడుపులు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 బిల్వార్చన సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుడి ఆరాధన, మరీ ముఖ్యంగా బిల్వపత్రార్చన ఎంతో శ్రేష్టం. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాసంకల్పంతో షోడశోప కైంకర్యయుక్తంగా ఆది దంపతులకు విశేష ఆరాధనలను జరిపారు. ఆపై నమ్మక చమక రుద్ర పఠనాదులతో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామి వారికి 1,00,000 బిల్వ పత్రార్చన నిర్వహించి నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరి. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో గురువారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ విభాగం, పౌరోహిత్య విభాగం ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి మంగళకరంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సకల శోభప్రదం శ్రీ ఉమామహేశ్వరుని అభిషేక దర్శనం, మహాలింగ బిల్వపత్రార్చనం. తిరునగరి వాసులు పవిత్ర కార్తీక మాసంలో సర్వేశ్వరుని కృపను మెండుగా పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం మహాగణపతి ఆరాధన షోడశోపచార యుక్తంగా శ్రీ ఉమామహేశ్వరునికి పంచామృతాలు, కుంకుమ, భస్మం, చందనాది పరిమళాలతో లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. క్షీరేణ స్నపజామి. అధిక్రావణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగోషితారిషత్ దధ్నా స్నపజామి. ఓం
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి ఓం మధువాతారుతాడతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగౌరజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి ఓం స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాం కదాభ్యాం శర్కరజా స్నపయామి ఓం యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్పగుంహసః ఫలోదకేన స్నపయామి ఓం ఆపోహిష్ఠామజో భువస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరధస్తస్య భాజిలదేహనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభోజస్య అనంతరం నాగభరణ భూషితులైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి చక్కని అలంకరణల నడుమ పుష్పార్చన మహాలింగార్చన కార్యక్రమాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం కార్తీక మాసం. కడప జిల్లా బద్వేల్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. వార్షికోత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం అర్చకులు స్వామివారికి అమ్మవార్లకు పుష్పయాగ క్రతువును ఆగముక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తులను సకలాభరణ భూషితంగా ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. అనంతరం షోడశోపచారాదులతో సేవించి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ ఆరాధన పూర్తి చేశారు. ఆపై శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త పఠనంతో స్వామి అమ్మవార్లకు పలు రకాల పత్రాలు, వివిధ రకాల వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అశేష భక్తకోటి కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి
గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో వేయించేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దివ్యమంగళమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని వెండి కవచం, పుష్పమాలలతో దివ్యంగా కొలువదీర్చి గరికతో అష్టోత్తరార్చన నిర్వహించారు. భక్తులు గణనాథుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. కడప నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. స్వామివారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో అర్చకులు స్వామివారికి ముందుగా పంచామృతాలు, ఆపై పలు రకాల విశేష ద్రవ్యాలతో సుగంధ శోభితంగా అభిషేక సేవను నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి పుష్పార్చనతో సేవించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతులను అందజేశారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో కార్తీక మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మూల బృందావనానికి పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి పంచామృతాభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అఖిల భారత శ్రీ విజయదాసర క్షేత్ర ఆరాధన సమితి బృందం అందజేసిన పుష్పాలతో మూల బృందావనానికి పుష్పార్చన సేవ నిర్వహించారు. అలాగే మఠం ఆవరణలో ధాత్రి పూజ, ధాత్రి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు విశేషంగా ఆరాధనలు జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పవిత్ర కార్తీకంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. డ్రై ఫ్లవర్ టెక్నాలజీ ద్వారా టీటీడీ అందంగా తయారు చేస్తున్న దేవతామూర్తుల చిత్రాలకు శ్రీవారి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టీటీడీ అనుబంధ ఆలయాలలో దేవీ దేవతలకు వినియోగించిన పుష్పాలతో ఈ చిత్రాలను రూపొందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేసి విక్రయిస్తున్న ఈ దేవతామూర్తుల చిత్రాలను కొనుగోలు చేయడానికి భక్తులు ఎంతగానో మక్కువ చూపుతున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్య పూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 61,403 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,126 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,37 లక్షల. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.